హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో చూస్తారు అంతా నేనైతే బాగున్నాను, మీరు బాగుండారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ అయితే పని స్టార్ట్ చేసాను అనమాట. ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా గిన్నెలు అయితే స్టాండ్లో వేసుకున్నాం తోముదామని చెప్పేసి. ఇంకా పాలైతే కాగబెట్టేసాను, తర్వాత వాటర్ అయితే కాగబెట్టాను. ఇంతవరకు అయితే మా పాప అయితే ఇంకా పాలైతే మానలేదు ఫ్రెండ్స్, ఇంకా తాగుతూనే ఉంది. తర్వాత అన్నం అయితే వండాను. ఇంకా దోసకాయ టమాటా కూర అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట. చాలా వీడియోస్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా కర్రీ ప్రాసెస్ అంతా ఏం చూపలేదు. కానీ మా ఇంట్లో ఫేవరెట్ కర్రీ ఏదన్నా ఉంది అంటే ఇంట్లో వాళ్ళకి దోసకాయ టమాటా అనమాట. అంతా బాగా వస్తుంది. తర్వాత వచ్చేసి కర్రీ చేసిన తర్వాత ఇంటి పక్కన ఇంకా అత్తయ్య అయితే బీఫ్ది బ్రెయిన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదైతే ఇచ్చిందనమాట. పాపకి పెడితే మంచిదని చెప్పేసి సేమ్ ఎగ్ ఫుల్లా ఉంది, కాకపోతే టేస్ట్ బాగుందనమాట. ఇలాంటివి పిల్లలకి పాలు బాలింతలు ఉంటాయి కదా, వాళ్ళకి పాలు పడతాయి అని చెప్పేసి పల్లెటూరులో ఎక్కువ చేసి పెడుతూ ఉంటారు అనమాట. ఇంకా చాలా బాగుంది చూడటానికి, అలా ఉంది అని చెప్పేసి సేమ్ ఎగ్ ఫుల్ట్ ఎలా చేస్తాం అలానే ఉందన్నమాట. ఇంకా కారం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కారం ఈ సంవత్సరం ఈ కారంతో లాస్ట్ అనమాట, అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్లో కొంచెం కారం ఉంటే ఇంకా అదే బయట తీస్తున్నాను. 10 కేజీలు తీసుకుంటే ఇంకా ఇది ఉందన్నమాట. కొంచెం అయితే ఉంది. మళ్ళీ కారం అయితే పట్టించాలి, కొత్త మిరపకాయలతో అయితే కారాన్ని అయితే పట్టించాలన్నమాట. ఇంకా నేను అప్పటికప్పుడు ఇలా ఉన్న డబ్బాలతోనే పెడుతున్నాను అన్నమాట. ఇంకా మనకి ఫస్ట్లో ఉన్నంత ఉండదు కదా ఫ్రెండ్స్, 1 ఇయర్ అయింది కదా, కొంచెం కలర్ చేంజ్ అయింది, కానీ ఘాటు మాత్రం అలానే ఉంది. ఇంకా కారం అయితే మీకు చూపిస్తాను అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఇంట్లో పంచదార టీ పొడి కూడా అంతా అయిపోయినాయి, ఒకేసారి సర్దుకుంటూ ఇంకా మీకైతే చూపిస్తాను అనమాట. 10 రూపీస్ ప్యాకెట్ ఇంకా అమ్మ 2 తీసుకొస్తే ఇంకా ఒకేసారి కట్ చేసి ఆ టీ పొడి కూడా ఇంకా వేసాను అనమాట. చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. అదొకటను మేము చర్చి అయితే కడుతున్నాం ఫ్రెండ్స్, ఆఫరింగ్స్ కోసం అయితే వెళ్తున్నాము. అందుకనే వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు. అదే ఇంకా కాకపోతే తప్పదు కదా, ఛానల్ పెట్టినప్పుడు మళ్ళీ మనం ఆగిపోతే అలానే ఉండిపోతామని చెప్పేసి ఇంకేదో ఒక వీడియో పెడదామని చెప్పేసి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ అయితే ఇస్తూ ఉండండి, ఇది ఒకటి పెడుతూ ఉండండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియోస్ ఎంతవరకు వెళ్ళాయో కూడా చూద్దామనేసి ఇంకా అనుకుంటున్నాను. తర్వాత ఇక చక్కెర కూడా అయిపోయింది కదా ఫ్రెండ్స్, చక్కెర కూడా తీసుకొచ్చింది అనమాట అమ్మ కొట్టు దగ్గర. ఇంకా అదే పోస్తున్నాను అనమాట. ఇంకా ఇంట్లో పని మొత్తం ముగించుకొని ఇంకా బయట అయితే గిన్నెలు ఎత్తుకోమనమాట. అమ్మ అయితే మిరపకాయలు ఏరుతున్నారనమాట. అందుకని ఇంకా నేనైతే ఇంట్లో పని చేసుకొని మళ్ళీ కళ్ళం దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా పంచదార అయితే పోస్తూ ఉన్నాను. పోసిన తర్వాత ఇంకా గిన్నెలో బట్టలు అయితే పని చేసుకోవడం అనమాట. ఇదే ఫ్రెండ్స్ డైలీ నా వ్లాగ్స్లో ఇవే ఉంటాయి. ఇంతకు మించి పనులు ఎక్కువగా ఉండే. ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు కనీసం వీడియో తీసుకోవడానికి కూడా ఉండదు అనమాట. అలాంటి సిచ్యువేషన్. ఎవరైనా వీడియోస్ పెడుతూ ఉంటుంటే ఇంట్రెస్ట్గా చూడాలనిపిస్తుంది. నేను కూడా పెట్టలేకపోతున్నాను, ఒక బాధతో అయితే ఉంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మిరపకాయలకి అయితే వెళ్ళలేదు. చింతకాయలు అయితే ఒలుస్తున్నాను. ఇది ఒలిసి ఇంకా ఎండలో అయితే పెడదామని చెప్పేసి ఈ సంవత్సరమే అనమాట మేము ఇలా చింతకాయలు తెచ్చుకోవడం. ఎప్పుడు చింతకాయలు ఎట్రా నువ్వు ఇప్పుడే అనమాట, ఎప్పుడు చింతపండే తెచ్చుకుంటాము. ఈసారి అయితే చింతకాయలు మామయ్య చెట్టు నరుగుతుంటే చింత చెట్టు అంట నరికారంట. ఇంకా అక్కడ కాయలు అయితే తీసుకొచ్చారు మాకు చింతకాయలు అయితే. నేను మా ఆడబిడ్డ ఇప్పుడు దాకా అయితే ఒలిచాము. తన్ని వీడియో తీయమని చెప్పిన అనమాట. ఇక తీస్తుంది వీడియో తనే. నేనైతే చింతకాయలు ఒలుస్తున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, భోజనం చేశారా లేదా? మా ఊర్లో చూడండి ఐస్లు అలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలా రోజులు అవుతుంది వీడియోస్ కూడా తీయక. అంటే అందరి ఊర్లో ఐస్లో తిరుగుతూనే ఉంటారు కానీ నువ్వు చెప్తే అంతలే హాయ్ ఫ్రెండ్స్ అని చెంతల్లి, నువ్వు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని. హాయ్ ఫ్రెండ్స్ అని. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అవన్నీ వలిసిన తర్వాత మీకు చూపిస్తాను. ఒకసారి అటు చూపిస్తాను. ఎండ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ అని. హాయ్ చెప్పు. నువ్వు చెప్తావు కనుక హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు.
వస్తుంది ఎండ చూడండి ఎట్లా వస్తుందో. గ్యాస్ బండ్లో అయితే ఫుల్ టైట్ అనమాట. మా ఊర్లో అయితే అస్సలు రావట్లా. 10 రోజులు అవుతుంది బండలు అయితే వేసి. ఇంకొన్ని ఇడ్లీ పెడదామని ఇంక నెయ్యి వేసుకొని తీసుకొచ్చాను అనన్యకి. చూడండి ఇడ్లీకి వెళ్ళి ఎట్లా వస్తుంది. రోజు మిరపకాయల వల్ల నేను ఈ పిల్లని పట్టించుకుపోయేసరికి ఇట్లా తయారైంది. మినుములను పెసలు తీసుకున్నాము. అవి ఎండలో అయితే ఆరబెడుతున్నాను. ఈరోజు కొంచెం పర్వాలేదు కదా ఎండ అని చెప్పేసి ఎండలో అయితే ఆరబెట్టాను. చింతపండు కూడా మొత్తం ఒలిసిన తర్వాత ఇంక ఎండలో అయితే పెట్టి ఒకరోజు గింజలు అయితే తీసేయాలన్నమాట. అనన్యాకి నేను ఇంటి దగ్గర లేపేసరికి క్రమశిక్షణ లేదు ఫ్రెండ్స్. చూడండి ఎట్లా తయారైందో. ఏమో లేని ఇంటి దగ్గర వదిలిపెట్టి కళ్ళం దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇంక ఈరోజు అయితే ఉండే అనమాట ఇంటి దగ్గర. ఏమో సంగతి చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కంప్లీట్ చేస్తా. అంతలోకి పాపకైతే ఇడ్లీ పెడతా. ఓకేనా? టైం 11 అట్లా అయింది, కానీ ఇప్పుడు ఇడ్లీ తింటాం. ఇంకేం చెప్తాం. ఓకేనా?